కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు జీవితం నందు గడిచిన 17వ భాగంలో యేసుక్రీస్తు మద్యపానాన్ని ప్రోత్సహించాడా అనే అంశమును గూర్చి తెలుసుకుని ముగించాము. అయితే ఈ 18వ భాగంలో యోదయ మరియు ఉత్తర గలిలయలో తొలి పరిచర్య ప్రారంభము అనే అంశమును గూర్చి తెలుసుకుందాము. మొదటిగా నికోదేముతో యేసుక్రీస్తు తొలి సంభాషణను గూర్చి తెలుసుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 21 వరకు. యేసు యెరూషలేములో ఉన్నప్పుడు రాత్రివేళ యూదుల అధికారి అయిన నికోదేమనబడిన పరిసెయ్యుడు ఆయన యొద్దకు వచ్చెను. అతను యేసుతో ఇలా అన్నాడు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. దేవుడు తనతో ఉంటే తప్ప ఎవరును నువ్వు చేసే ఈ అద్భుతాలను చెయ్యలేరని నికోదేము యేసుతో అన్నాడు. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు. 3వ అధ్యాయము 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు అన్నాడు. యేసు చేసిన సూచక క్రియలను చూసి విశ్వసించిన అనేకులలో ఈ నికోదేము ఒకడై ఉండవచ్చును. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. నికోదేము రాత్రిపూట యేసు వద్దకు ఎందుకు వచ్చాడు అంటే కారణం ఏమై ఉండవచ్చును? నికోదేము పరిసెయ్యుడు కాబట్టి తోటి పరిసెయ్యుల దృష్టిలో విరోధి అవుతాడేమో. ఎందుకంటే యేసు తన బోధల వలన పరిసెయ్యులందరికీ విరోధి అయ్యాడు కాబట్టి తన తోటి పరిసెయ్యులకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు అయి ఉండవచ్చును. లేదా ఇరువురికి అదే సమయంలో కుదిరి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే వారు దేవుని రాజ్యాన్ని చూడలేరు. యూదులు తమ జాతిని బట్టి గర్విస్తారు. దేవుని వాగ్దాన పుత్రులమని, ఆ వాగ్దాన ఫలమునకు మేమే వారసులమని, అబ్రహాము దావీదు వంశంలో నుండి వచ్చినవారమని గర్విస్తున్న సమూహంలో నుండి వచ్చిన నికోదేమునకు ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్థాపించబోయే రాజ్యంలో స్థానం ఉండాలంటే పుట్టుకను బట్టి లేదా ఇతరుల వంశమును బట్టి కాదు అని యేసుక్రీస్తు చెప్పదలిచాడు. మెస్సియ రాజ్యాన్ని గూర్చిన సంభాషణను నికోదేముతో విస్తరించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడారు. రాజ్యమును గూర్చి యూదులలో ఉన్న భౌతికమైన రాజ్యము అనే అపార్థమే నికోదేములో కూడా ఉంది. ఇక క్రొత్తగా జన్మించడం అనే పదం భావం అర్థం కావడానికి వ్రాయబడిన అలంకార పదం మాత్రమే. దేవుని రాజ్యంలో స్థానం కావాలంటే క్రొత్తగా జన్మించాలని ఎవడనూ చెప్పినట్లు అప్పటి వరకు లేదు. అయితే ఇక్కడ యేసు యొక్క ఉద్దేశం మెస్సియ రాజ్యాన్ని గూర్చి నొక్కి చెప్పడం మాత్రమే. ఇశ్రాయేలీయుల రాజ్యమున్నట్లుగా భూసంబంధమైన రాజ్యములలో ప్రవేశించటం కాదు, కాని పరలోక రాజ్యములో పరలోక సంబంధమైన జన్మ వలన ప్రవేశించుట అయ్యుంటుంది. గుణమును మార్చుకునుట అనే భావములో చెప్పబడింది. ఆ కాలంలోని చాలామంది యూదులు మెస్సియా కొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడని, అందులో ఇశ్రాయేలీయులు మరియు యోధా ప్రజలు ప్రముఖంగా ఉంటారని ఆశించారు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, మళ్ళీ జన్మించడమనే పదానికి పురాతన గ్రీకు పదం అనోతిన్, పైనుండి అని కూడా అనువదింపబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మరియు 19వ అధ్యాయము 11వ వచనం. యోహాను ఈ వచనాలలో ఈ పదాన్ని ఉపయోగించిన అర్థం ఇదే. ఏ విధంగానైనా అర్థం ఒకటే. పైనుండి జన్మించుట అంటే మళ్ళీ జన్మించుట. ఒకరు పరలోక రాజ్యానికి చెందాలంటే అతను దానిలో జన్మించాలి. మళ్ళీ జన్మించకపోతే
దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని లేదా అందులో భాగం కాలేరని యేసు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ మనం గమనించవలసిన మార్పు ఏమిటంటే, నైతికమైన మంచితనం మరియు యోధా మత సంబంధమైన సంస్కరణలు సరిపోదు. ఒకరు మళ్ళీ జన్మించాలి అని క్రీస్తు రాజ్యంలో పౌరుడిగా ఉండవలసిన మొదటి అర్హతను గూర్చి పరిచయం చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. క్రొత్త నిబంధన అంతటా పునర్జన్మ, పునఃసృష్టి అనే ఈ ఆలోచనలు కనిపిస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో పేతురు దేవుని గొప్ప కరుణ ద్వారా క్రొత్తగా జన్మించడం గూర్చి మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు సత్యవాక్యము ద్వారా మనలను కనుటను గూర్చి యాకోబు మాట్లాడుతున్నాడు. తీతు పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో పునర్జన్మ స్నానం గురించి మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో మనం యేసులో నూతన సృష్టి అని ఈ వాక్యభాగం మాట్లాడుతుంది. గలతీ 6వ అధ్యాయము 15వ వచనంలో యేసులో మనం నూతన సృష్టి అని చెబుతుంది. సంఘం ఆరంభించిన తర్వాత క్రైస్తవుడుగా కావాలంటే క్రొత్తగా జన్మించాలని ఎవడూ చెప్పినట్లు లేదు. దానికి బదులుగా సత్యవాక్యాన్ని వినేవారు విశ్వసించి మారుమనస్సు పొంది బాప్తిస్మం పొందాలని బోధింపబడ్డారు. అపోస్తులుల కార్యము 2వ అధ్యాయము 37-38 వచనాలు మరియు 22వ అధ్యాయము 16వ వచనం. అయితే ఇక్కడ యేసు యొక్క ఉద్దేశం మెస్సియ రాజ్యాన్ని గూర్చి నొక్కి చెప్పడం. ఈ వాక్య భావములు నికోదేమునకు క్రొత్తగా ఉండి వాటిని గ్రహించడం అతనికి కష్టంగా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 4-10 వచనాలలో మనం చూడవచ్చును. నికోదేముతో ప్రభువు కొనసాగించిన చర్చలోని మాటలో లేక దైవ ప్రేరేపితమగు యోహాను పలుకులో మనకు తెలియదు. ఎటు చూసినా ఆలోచన రేకెత్తించే సత్యముతో కూడి ఉంటుంది. శిలువపై ప్రభువు పైకెత్తబడతాడనేది కూడా అందులో చేర్చబడింది. 14వ వచనం. యేసే క్రీస్తని మెస్సియ అయ్యున్నాడని నమ్మడం కూడా ప్రాముఖ్యమై ఉంటుంది. యూదయలోని ప్రభువైన యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యుల తొలి పరిచర్యను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 22-36 వరకు చూద్దాం. యెరూషలేములో పండుగ అనంతరం ప్రకటించుటకును ఉపదేశించుటకును ప్రభువును ఆయన శిష్యులను యూదయ గ్రామాలకు వెళ్లారు. ఈ పరిచర్య అంచనా 3-8 మాసాల మధ్యకాలం. ఈ కాలంలో 2 ప్రాముఖ్యమైన పనులు జరిగాయి. మొదటిది, క్రీస్తు తన శిష్యులతో కాలం గడపడం, ఆయన వారికి ఉపదేశిస్తూ వారు తనను తెలుసుకున్నట్లు చేసుకోవడం. రెండవది, ఆయనకు ముందుగా వచ్చినవాడు చెప్పినట్లుగా ఆయన బాప్తిస్మం ఇవ్వడం జరిగాయి. ఇక యోహాను శిష్యులు అతనికి ఫిర్యాదు చేసినట్లుగా ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు. అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం ఇలా అంటుంది: యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మమిచ్చుచుండిరి. ప్రభు యొక్క పరిచర్యను యోహాను ఆహ్వానించాడు. అయితే అతనితో కూడా ఉన్న వారు అసూయతో నింపబడినట్లున్నారు. 26వ వచనం. యోహాను శిష్యుల యొక్క ఫిర్యాదు వలన యేసు ఎవరైనది తెలుసుకొనడానికి యోహాను పురికొల్పబడ్డాడు. 27-35 వచనాలు. ఆ తరువాత యేసే మెస్సియగా నమ్ముట యొక్క ప్రాముఖ్యతను యోహాను నొక్కి పలికాడు. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడని, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండునని పలికాడు. విశ్వసించుట, విధేయత చూపుట అనేవి విడదీయబడని భావములై ఒకదానికొకటి ప్రతిగా ఉపయోగించబడినవై ఉన్నట్లు మనం గమనించాలి. యాకోబు 2వ అధ్యాయం 20వ వచనం. ప్రభువునకు మార్గము సరళము చేయువానిగా అదే కారణంతో పుట్టి
యోహాను తన బాధ్యతను మర్చిపోలేదు. నేను తగ్గవలసియున్నది. నీవు ఎవరివైనను సరే, నీవు క్రిందికి దిగి మరియొకరు ఆ స్థానాన్ని అలంకరించేలా చేసే సమయం వస్తుంది. ఏ విరోధి బుద్ధి లేక ఆనందముతో హెచ్చింపబడవలసియున్నది, నేను తగ్గవలసియున్నది అని అంగీకరించితే ఎంతటి కష్ట స్వభావమైనను తొలగింపబడుతుంది. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక. ఆమేన్. లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి. సబ్స్క్రైబ్ చేసి ప్రభువు ద్వారా వచ్చిన సమాధానమను బంధముతో చెయ్యి కలపండి.